గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను, స్మాల్ బయింగ్ అని. చిన్న మూమెంట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ మనకి నియర్ బై ప్రీవియస్ లో దగ్గర ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్లోకి వెళ్ళింది. సో చిన్న చిన్న లోస్ బ్రేక్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే లోస్ బ్రేక్ అవ్వట్లేదు, కొంచెం ఇక్కడ మల్టిపుల్ బయర్స్ వస్తే చిన్న లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ప్రీవియస్ హై బ్రేక్ అయింది. సో పుల్ బ్యాక్, ప్రీవియస్ లోస్ బ్రేక్ అవ్వట్లేదు. సో మేబీ మార్కెట్ ఒక మూవ్ వచ్చిందనే ఉద్దేశంతో ఇక్కడ బై ఎంటర్ వేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ ఈవెల్ని పెట్టాం మనం. సో ఈ ట్రేడ్లో మనకు పోయేది ఏం లేదు, 0-0 దగ్గర కదా. ఈ మళ్ళీ యూఎస్ మార్కెట్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది. సో స్మాల్ మూమెంట్ చూద్దాం మనం, ఇదన్నా ఎక్కడన్నా చూద్దాం మనం. ఈ టార్గెట్ పెట్టుకుందాం, ఒక మూవ్ రావాలని అప్ సైడ్. ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళాలన్నా కూడా మనకి నో ప్రాబ్లం. ఆల్రెడీ మనకి 0-0 వెళ్ళిపోతాం. సో 1:2 టార్గెట్ మనం అచీవ్ చేసుకున్నాం అక్కడ. స్టిల్ ఈ ట్రేడ్ హోల్డ్ చేస్తాను నేను. 60 ఎగ్జిట్ అవుదాం. సో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఇది చూడండి, ఇది ఒక సెల్లింగ్ ప్లేస్, రెసిస్టెన్స్ అంటే బ్రేక్ అవ్వచ్చు, ఈజీ పైకి వెళ్ళిద్ది. కానీ మళ్ళీ ఫర్దర్ స్లో ఇట్లా కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిద్ది. ఇదంతా చూడాల్సి వచ్చింది. 1:2 టార్గెట్ నేను చూసా, ఎందుకు బుక్ చేయకూడదని ఆలోచించాను, అందుకోసం బుక్ చేశా. సో సింపుల్ ట్రేడ్ అండి, తీసుకుందాం మనం. పెద్దగా ఆలోచించిన పని కూడా రాలేదు ఈ ట్రేడ్లో. మంచి క్యాండిల్ ఫామ్ అయింది మన 5 minutesలో కూడా, బులిష్ క్యాండిల్. ఒక చిన్న మూమెంట్ మనం క్యాప్చర్ చేసినాం. ప్రీవియస్లో బ్రేక్ అవ్వట్లేదు, ఒక బయింగ్ ట్రేడ్ వచ్చింది, ఒక రీట్రేస్మెంట్ వరకు వచ్చింది. ఇక్కడ వరకు చూడొచ్చులే, కానీ ఇక్కడ ఇది కూడా ఒక సెల్లింగ్ ఏరియా అనమాట. అగైన్ ఇక్కడ రిట్రేసల్ రావడం ఇవన్నీ జరగవచ్చు. ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో రీట్రేసల్ ఇవన్నీ చూడాలి. ఆల్రెడీ మార్కెట్ కొంచెం నెగిటివ్ ఉంది, ఎందుకు రిస్క్ తీసుకోవాలి. నిన్న కూడా మనం లాస్ట్ బుక్ చేసినాం. సో దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ అగైన్ 1:2 తీసుకున్నాం మనం. అగైన్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి. సీ యూ గైస్, రేపు కలుద్దాం. ఇవాళతో అయిపోయింది ట్రేడ్ మంది, ఇంకా మన రిస్క్ తీసుకోదలుచుకోవాలి. ప్రాఫిట్ మంచిగా 1:2 బుక్ చేసినాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, నిన్న ట్రేడ్ కూడా చూడండి, మనం లిక్విడిటీ బేస్ మీద ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ కన్సల్టేట్లోకి వెళ్ళిపోయింది సైడ్ వేస్, దెన్ ఒక బ్రేక్ వచ్చింది. సో ఈ బ్రేక్లో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక మూవ్ వచ్చిద్దని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను, సెల్లింగ్ సైడ్. సో మన అస్సలు హిట్ అయ్యి దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర నుంచి వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్ ఈడొచ్చిద్దని తీసుకున్నాను నేను. సో 5 minutes క్యాండిల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది మనకు. ఇది ఈ క్యాండిల్ మనకు సెట్ అవ్వాలి, సెట్ అవ్వాలంటే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితే బాగుండేది. ఇక్కడ ఈ ప్లేస్ ఇండిసిషన్లో మనం తీసుకోవాల్సి వచ్చింది, అప్పుడే మనం ట్రేడ్ తీసుకున్నాం. సో మన ఎస్ఎల్ హిట్ అయ్యి దెన్ అప్సైడ్ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ ఫాల్ ఇచ్చింది, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. దెన్ రివర్సల్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మార్కెట్. సో నిన్న అట్లా మనం లాస్ట్ బుక్ చేసినాం. జస్ట్ మన ఎస్ఎల్ హిట్ అయ్యాక మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో పోయింది. ఇక్కడ నిన్న చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసినట్టున్నాం మనం. బయింగ్ సెల్లింగ్ అని గుర్తులేదు, కానీ చిన్న మూమెంట్ వచ్చింది అంతే. బయింగ్ తీసుకున్నాం మనం. ఇక్కడ ఒక చిన్న మూవ్తో ఎగ్జిట్ అయిపోయినాం. మొన్న ఏమో ఇక్కడ మనకి ఇక్కడ లిక్విడిటీ మనకి ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అయింది, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయినాం. దాని తర్వాత మార్కెట్ కన్సల్ట్ ఒక ఫాల్ వచ్చింది. సో ఇది 50% దగ్గర నుంచి మరి రివర్సల్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇదండి ఈ 2 days మనం తీసుకున్న ట్రేడ్లో. నిన్నటి లాస్ మనం కొంతసేపు వెయిట్ చేయాల్సిందే నిన్న, ఎందుకంటే కొంచెం డౌన్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది. సో ఈ క్యాండిల్లో మనం ఇమీడియట్లీ తీసుకోకుండా ఉండాల్సింది, అట్లీస్ట్ వెయిట్ చేయాల్సింది. ఇక్కడ మనకి 5 minutes క్యాండిల్ మంచి క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు ఇక్కడ తీసుకున్నా కూడా మంచి ఫాల్ వచ్చేది. ఇక్కడ మార్కెట్ ఇంకా మనం తీసుకున్న ఇక్కడ కన్సల్ట్ అవుతుంది. సో ఇది ఒక సెల్లింగ్ ఏరియా. సో అందుకోసం ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నా, ఇక్కడ తీసుకొని. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వస్తుంది. సో ప్రీవియస్లో బ్రేక్ అవ్వకపోతే బయర్స్ కూడా ఇక్కడ కూర్చుంటారు.
వాళ్ళు టార్గెట్ ఏం పెట్టుకుంటారంటే ఈడ వరకు పెట్టుకుంటారు, ఇక్కడ వరకు పెట్టుకుంటారు. సో వాళ్ళ ఎస్ఎస్ దొరుకుతాయి. అలాంటప్పుడు మార్కెటింగ్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండిద్ది. ఇక్కడ వెళ్తే కంటిన్యూ వెళ్ళాలి, ఇట్లా ఎంతసేపు టైం వేస్ట్ చేయదు. ఈ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వకూడదు. చెప్పలేం, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి కొంచెం కన్సల్ట్ తీసుకుని పైకి వెళ్ళిద్దరు, అదే టోటల్ డౌన్ సైడ్ వచ్చి యూఎస్ టైం అప్పుడు ఒక రీట్రేస్మెంట్ ఇచ్చింది అనేది చూడాలి. సో ఇవాళతో నా ట్రేడ్ అయిపోయింది. సిస్టమ్ క్లోజ్ చేసి నేను ఆ పని వేరే పనులు చేసుకుంటుంటా అంతే. లాస్ ఆర్ ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తే 1:2, లాస్ వస్తే జస్ట్ $25. ప్రాఫిట్ వస్తే మ్యాక్స్ మనం 45 అబోవ్నే తీసుకున్నట్టు చూసుకుంటాం ప్రతి ట్రేడ్లో. ఓకే గైస్, ఫ్రైడే కలుద్దాం.